హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ దోమపులి రంగారావు. ఈ కథను రాసిన వారు శ్రీ కె వెంకటరాజు గారు. విజయనగరానికి 10 మైళ్ళ దూరంలో తుమ్మలపల్లి అనే చిన్న గ్రామంలో రంగడు అనే పశువుల కాపరి ఉండేవాడు. రంగడు తెలివి గలవాడే, కానీ చదువులేని కారణం వల్ల వాడి తెలివి రాణింపుకు రాలేదు. వాడి తండ్రి చిన్నతనంలోనే పోయాడు. తల్లి అవిటిది. అందుచేత సంసార భారం వాడే మోయవలసి వచ్చింది. వాడు మంచి బలశాలి. ఎంతటి వాళ్ళతోనైనా ఎంతో చొరవగా మాట్లాడేవాడు. వాటికి ఒక విచిత్రమైన సరదా ఉండేది. అదేమంటే దోమలను చంపడం. అందుచేత వాడి తోటి పశువుల కాపర్లందరూ కూడా దోమపులి రంగడు అని పిలిచేవాళ్ళు. వాడు 20 ఏళ్ల వాడే ఉండగా విజయనగరం చుట్టుపక్కల ఉండే అడవులలో ఒక పెద్ద పులి ప్రవేశించి రోజు పశువులను చంపుతూ రాసాగింది. రాజుగారు దాన్ని వేటాడటానికి ఎన్నోసార్లు బయలుదేరి వెళ్ళాడు. కానీ దాని జాడ ఆయనకు చిక్కలేదు. అందుచేత పులిని చంపిన వారికి బహుమానం ఇస్తానని ఆయన ప్రకటించాడు. ఈ ప్రకటన దుమ్మలపల్లె చేరినప్పుడు రంగడి మిత్రులు, ఒరే దోమపులి రంగా, నువ్వు పెద్ద పులిని చంపరాదు, పెద్ద పులి రంగారావు బహదూర్ అని పేరు వస్తుంది అని మిత్రులు వేళాకోళం చేశారు. మిత్రులు ఇలా పరాచకాలు ఆడిన మీదట రంగడికి మరో ఆలోచన కలిగింది. వాడు తన తల్లికి తప్ప ఇంకెవ్వరికీ ఏమీ చెప్పగా ఒకనాటి రాత్రి విజయనగరానికి బయలుదేరి వెళ్ళాడు. వాడిని కోటద్వారం వద్ద కాపలా వాళ్ళు చూసి, ఎవరు నువ్వు, నీకు ఏం పని అని అడిగారు. నేను పెద్ద పులిని చంపగలను, నన్ను రాజుగారి వద్దకు పోనివ్వండి అన్నాడు రంగడు. వాళ్ళు రంగడిని రాజుగారి వద్దకు తీసుకుని వెళ్ళారు. మహారాజా, నన్ను దోమపులి రంగారావు అంటారు. నేను ఇదివరకు చాలా జంతువులు చంపి ఉన్నాను. తమరు అనుమతిస్తే పెద్ద పులిని చంపగలను అన్నాడు రంగడు రాజుగారితో. మంచిదే, కానీ పులిని చంపదలిచిన వాడివి అడవికి వెళ్ళక ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు రాజు. నిజమే మహారాజా, అయితే నేను చాలా పేదవాణ్ణి. పైగా ఈ మధ్య జబ్బు పడ్డాను. అందుచేత శుష్కించి ఉన్నాను. ఏలిన వారు 1 నెల రోజుల పాటు మంచి ఆహారం పెట్టించినట్టయితే పుంజుకుని పోయి పులిని చంపగలను అన్నాడు రంగడు. రాజుగారు అందుకు ఒప్పుకుని రంగడికి భోజనపు ఏర్పాట్లు చేయించాడు. రంగడు రోజుకొక మేక మాంసము, 3 సేర్ల పాలు అరగించి మంచి వ్యాయామం చేస్తూ హాయిగా 1 నెల రోజులు గడిపాడు. 1 నెల రోజులు గడిచిపోయింది. రంగడు పులివేటకు ఎప్పుడు వెళ్తాడో కనుక్కోమని రాజుగారు కబురు చేశారు. నాకు ఒక తుపాకీ, కొన్ని తూటాలు, కొంత డబ్బు ఇప్పిస్తే వెంటనే బయలుదేరుతాను అని రంగడు రాజుగారికి తెలియపరిచాడు. రంగడు కోరినవన్నీ రాజుగారు ఇప్పించాడు. రంగడు బయలుదేరి ఎవరికీ తెలియకుండా రాత్రి వేళ తన ఇల్లు చేరి, మనం ఈ ఊరి నుంచే మరో ఊరికి వెళ్ళిపోవాలి, వెంటనే బయలుదేరు అని తల్లితో చెప్పాడు. తల్లి కుండలలో అన్నము, పెరుగు, పాలు, నీళ్లు పెట్టి కుండలలోకి నెత్తిన పెట్టుకున్నది. రంగడు తుపాకీ, తూటాలు, కత్తి, గొడ్డలి తీసుకున్నాడు. ఇద్దరూ బయలుదేరారు. తెల్లవారిన దాకా వాళ్ళ అడవిలో ఒక చెట్టు మీద ఉండి తర్వాత మరొక గ్రామానికి పోదామని అనుకున్నారు. ఒక పెద్ద మర్రి చెట్టు కనపడింది. ఒక కొమ్మ మీద తల్లిని ఉంచి ఆ కొమ్మకి కుండల దొంతిని వేలాడగట్టి రంగడు మరొక కొమ్మను ఆశ్రయించాడు. దైవికంగా పెద్ద పుల్లి ఆటుగానే వచ్చింది. చెట్టు మీద మనుషులు ఉన్నట్టు పసిగట్టి అది చెట్టు మీద ఎగరటానికి ప్రయత్నించింది. అలా ఎగరటంలో దానికి కుండల దొంతి తగిలింది. కుండలు ఒరిగి పెద్ద పులి నెత్తిన పట్టాయి. ఇదే మంచి అవకాశం అనుకుని రంగడు పులిని తుపాకీతో కాల్చిపోయాడు. కానీ ఇంతలో రంగడు తల్లి భయంతో కొమ్మ పట్టు తప్పి తిన్నగా పులి మీదనే పడింది. ఆ పాటుకు పులి బెదిరి పరిగెత్తుకుంటూ పోయి సమీపంలో ఉన్న నీరు లేని బావిలో పడి బొబ్బరించిన ఆరంభించింది. రంగడి తల్లి నేలపై స్పృహ లేకుండా పడిపోయింది. పులిగండ్రింపు వినిపిస్తూనే ఉంది. అది బావిలో పడిందని తెలియక రంగడు చెట్టు దిగి రావడానికి సాహసించలేకపోయాడు. చివరకు తెల్లవారింది. వాడు చెట్టు దిగి బావి వద్దకు వెళ్ళి తుపాకీతో పులిని చంపేశాడు. ఆ తర్వాత వాడు పక్క గ్రామానికి వెళ్ళి బండి తెచ్చి పులిని దాని మీద వేసుకుని విజయనగరం వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకున్నాడు. పులిని చంపినందుకు రాజుగారు చాలా సంతోషించి రంగడికి ఒక గ్రామం ఈనాముగా ఇచ్చేశాడు. రంగడికి తల్లికి మంచి మంచి కానుకలు కూడా ఇచ్చేశాడు. రంగడు కాస్త దోమపులి రంగారావు బహదూరుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. తరువాతి కథ తల్లి కొడుకు. ఈ కథను రాసిన వారు శ్రీ గంగిశెట్టి శివకుమార్.
వరలక్ష్మి అనే సంపన్నురాలికి ఒక్కడే కొడుకు చంద్రశేఖరుడు. చంద్రశేఖరుడికి చిన్నతనంలోనే తండ్రి పోయాడు. అప్పటి నుంచి వరలక్ష్మి వాడిని ఎంతో శ్రద్ధగా పెంచి వాడి మీదనే ఆశలన్నీ పెంచుకున్నది. చంద్రశేఖరుడికి యుక్త వయసు రాగానే వరలక్ష్మి వాడికి సుభద్ర అనే పిల్లను తెచ్చి పెళ్లి చేసి కోడల్ని కాపురానికి తెచ్చుకున్నది. సుభద్రకు అత్తవారింటి పద్ధతులన్నీ తృప్తికరంగానే ఉన్నాయి. కానీ తన అత్తగారి దాతృత్వ గుణం మటుకు ఆమెకు అసంతృప్తి కలిగించింది. ఆమె తనకున్న దాంట్లో కొంచెం హెచ్చుగానే దాన ధర్మాలు చేసేది. అంత మాత్రాన సుభద్ర మనోవ్యాధి పడవలసిన పని లేదు. ఎందుకంటే వరలక్ష్మి గల ఆస్తి ఒకంతట తరిగేది కాదు. కానీ సుభద్రలో పిసినారితనం ఉన్నది. తన భర్త ఎంతో కష్టపడి సంపాదించింది అంతా అత్తగారు దాన ధర్మాల కింద తగలేసినట్టు సుభద్ర బాధపడసాగింది. ఈ బాధను ఎంతో కాలం తన మనసులో ఇముడ్చుకోలేక పైకి వెళ్ళగక్కింది సుభద్ర. మనకు ఉన్నదానిలో నలుగురికి పెట్టడం తప్పు కాదమ్మా, ఉన్న ఆస్తిపాస్తులన్నీ మనం కట్టుకుపోలేం కదా అన్నది వరలక్ష్మి. వరలక్ష్మి ఆ మాట అన్న సుభద్ర గ్రహించక అత్తగారి దాన ధర్మాలకు చిరాకు పడుతూ వచ్చింది. చివరకు వరలక్ష్మి ప్రాణం విసిగి, నువ్వు నీ పొట్టింటి నుంచి తెచ్చిన సొమ్ము నేనేది వృధా చేయడం లేదమ్మా, దిగులు పడకు అన్నది. ఇక అత్తగారిని మార్చడం తన వల్ల కాదని గ్రహించి సుభద్ర తన మొగుడుతో, చూశారా మీ అమ్మ ధోరణి, ఆవిడ ఇలాగే చేస్తూ ఉంటే మనకు చిప్ప చేతికి వస్తుంది, ముందు జాగ్రత్త పడడం తప్ప మీరు ఆవిడని కాస్త హెచ్చరించండి అన్నది. ఆవిడకు నువ్వు నేను చెప్పగల వాళ్ళమా అని చంద్రశేఖరుడు మొదట్లో భార్య మాటలు లక్ష్య పెట్టలేదు. కానీ సుభద్ర అతని మనసుని అరగదీయడం మానలేదు. చివరకు అతను తన భార్య దారిలోకి రానే వచ్చాడు. నువ్వు చెప్పేనే బాగానే ఉన్నది, కానీ నన్ను ఏం చేయమంటావు అన్నాడు చంద్రశేఖరుడు తన భార్యతో. రేపు మనకు పిల్లలు పుట్టుకు రావచ్చు, వాళ్ళ మంచి కోసమైనా మనం వేరే కాపురం పెట్టాలి అన్నది సుభద్ర. భార్య మాట విని చంద్రశేఖరుడు వేరు కాపురం పెట్టాడు. తర్వాత కాలక్రమాన సుభద్ర కొడుకును కూడా కన్నది. కొడుకు పుట్టినాక సుభద్రలో కలిగిన మార్పు చూసి చంద్రశేఖరుడు ఆశ్చర్యపోయాడు. ఆమె తన కొడుకుదే లోకంగా జీవిస్తూ భర్తను కూడా మర్చిపోయింది. ఒకనాడు సాయంకాలం చంద్రశేఖరుడు ఇంటికి వచ్చేసరికి పొరుగింటి ఆమె సుభద్రతో మాట్లాడుతూ పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి, చివరకు మనం ఎంతో కష్టపడి సాపుతాం, కానీ పెద్ద వీళ్ళు మనకు చూస్తారని ఏమీ లేదు, అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డలనాడు బిడ్డలు కారు అని అందుకే అంటారు అన్నది. సుభద్ర ఆవేశంగా, ఎవరైనా అలా అవుతారేమో కానీ నా బాబును అలా కానియ్యను, తల్లిదండ్రుల రుణం తీర్చుకునే ఉత్తముడుగా వాడిని తీర్చిదిద్దటానికి నా శాయశక్తిగా ప్రయత్నిస్తాను, తల్లిదండ్రుల కష్టం మీద పెరిగి పెద్దయి తన స్వార్థం తాను చూసుకునే సుంఠగా కానివ్వని వీణ్ణి అన్నది. ఈ మాటలు విన్న చంద్రశేఖరుడు మర్నాడే వేరు కాపురం రద్దు చేసి తమ తల్లి తమ్మతో ఉండడానికి ఏర్పాటు చేశాడు. ఇదేమిటి, మీకేమైనా పిచ్చి పట్టిందా అని సుభద్ర అతన్ని అడిగింది. లేదు, పట్టిన పిచ్చి వదిలింది సుభద్ర, నువ్వు స్వార్థపరురాలివి, నీ కొడుకు తన స్వార్థం చూసుకుని సుంట కాకూడదు, కానీ నీ భర్త అలాంటి సుంట అయితే పర్వాలేదన్నమాట, నేను సుంటాను కాను అని నిరూపించుకుంటున్నాను అన్నాడు చంద్రశేఖరుడు. పొరుగింటి ఆవిడతో తాను కిందటి రోజు అన్న మాటలు గుర్తు వచ్చి సుభద్ర ఏమీ మాట్లాడలేకపోయింది. చూడు సుభద్ర, నువ్వు నీ కొడుకును ఎంత గారాభంగా పెంచుతున్నావో మా అమ్మ నన్ను అంత గారాభంగాను పెంచి నా మీదే ఆశలన్నీ పెట్టుకున్నది. నా స్వార్థం నేను చూసుకుని నా తల్లిని నిరాదరించడం తప్పు కదా అన్నాడు చంద్రశేఖరుడు. సుభద్ర పశ్చాత్తాపపడింది. ఆ తర్వాత ఆమె తన అత్తగారితో ఎలాంటి అరమరికలు లేకుండా కాపురం చేసింది. కథ సమాప్తం. తరువాతి కథ మోసగాళ్ళు. ఇది బర్మా దేశపు జానపద కథ. ఒకప్పుడు ఇద్దరు మోసగాళ్ళు ఉండేవాళ్ళు. ఒకటి పేరు వక్రబుద్ధి, రెండవ వాడి పేరు దుర్బుద్ధి. వాళ్ళు దేశ సంచారం చేస్తూ ఒకనాడు ఒక గ్రామం చేరారు. వాళ్ళకు పొలాల్లో ఒంటరిగా ఒక ఎద్దు కనిపించింది. వాళ్ళు దాన్ని తోలుకుపోయి మరొక చోట కట్టేసి ఊళ్ళో ఉన్న సత్రానికి తిరిగి వచ్చారు. వక్రబుద్ధి సత్రంలోనే దిగబడిపోయాడు. దుర్బుద్ధి ఊళ్ళోకి వెళ్ళాడు. ఈ లోపల ఎద్దు గల ఆసామి తన ఎద్దు పోయిందని తెలుసుకుని ఆ మాట గ్రామస్తులందరికీ చెప్పసాగాడు. చిన్న గుంపు తయారైంది. ఫలాని వారి ఎద్దు పోయింది అని అందరూ చెప్పుకుంటున్నారు. దుర్బుద్ధి వారి వద్దకు వచ్చి, ఏదో వస్తువు పోయిందని అనుకుంటున్నట్టున్నారే, సత్రంలో దిగి ఉన్న మా గురువుగారు గొప్ప జ్యోతిషాచార్యులు, వారిని చూసినట్టయితే పోయిన వస్తువు జాడ చెప్పగలుగుతారు అన్నాడు. ఎద్దును పోగొట్టుకున్న ఆసామి దుర్బుద్ధిని మిగిలిన గ్రామస్తులను వెంటబెట్టుకుని సత్రానికి వెళ్ళాడు. వక్రబుద్ధి సంగతంతా విని తన పెట్టె నుంచి తాటాకు పుస్తకాలు తీసి
అక్కడ అక్కడ చదివి కళ్ళు మూసుకుని కొంతసేపు ఆలోచించినట్టు నటించి ఈ సత్రానికి ఉత్తరంగా పోతే ఒక పెద్ద వటవృక్షం వస్తుంది. అక్కడి నుంచి తూర్పుగా పోతే ఒక ఎత్తైన చింత చెట్టు వస్తుంది. అటు నుంచి ఎడం పక్కకి చూస్తే ఒక చిన్న మామిడి చెట్టు కనిపిస్తుంది. ఆ ప్రాంతంలోనే నీ పోయిన ఎద్దు ఉన్నది అని ఆసామితో అన్నాడు. ఆ ఆసామి వెంట దుర్బుద్ధి మిగిలిన వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. బక్రబుద్ధి చెప్పిన చోటనే ఎద్దు కనపడింది. గురువుగారి దక్షిణ అని దుర్బుద్ధి ఆసామి వద్ద 10 రూపాయలు వసూలు చేశాడు. మోసగాళ్లకు బాగానే గిట్టుబాటు అయింది. వాళ్ళు ఆ గ్రామం విడిచి మరొక చోటికి ప్రయాణం అవుతూ ఉండగా గ్రామాధికారి వారి కోసం వచ్చి, మీకోసమే వచ్చాను, మీరు ప్రయాణం కట్టినట్టున్నారు, ఇంకా నయం, కాస్త ఆలస్యమైతే నా గతి ఏమయ్యేది అంటూ తాను వచ్చిన పని గురించి చెప్పాడు. ఆయన ఇంట ఉండే బంగారు పాందాన్ పోయింది. దాన్ని ఎవరో దొంగిలించారు. దాన్ని జ్యోతిషాచార్యులు గారు గ్రామాధికారికి తిరిగి ఇప్పించాలి. వక్రబుద్ధి క్షణం పాటు దిమ్మెరిపోయాడు. కానీ మోసంలో సిద్ధార్థుడు కావడం చేత ఇది వర్ష సమయం, ఇప్పుడేమీ చూడడానికి లేదు. రేపు ఉదయం వచ్చినట్టయితే ఆ దొంగతనం విషయం ఆచూకీ తీస్తాం అన్నాడు. చిత్తం, అలా అయితే రేపు సూర్యోదయం వేళ మళ్ళీ తమ దర్శనం చేసుకుంటాను అని గ్రామాధికారి వెళ్ళిపోయాడు. మనం వెంటనే ఉడాయించడం మంచిది అన్నాడు దుర్బుద్ధి. రాత్రి మాట మణిగాక బయలుదేరదాం అన్నాడు వక్రబుద్ధి. ఈ లోపల గ్రామాధికారి ఇంటికి తిరిగి వెళ్ళి దొంగను జ్యోతిషాచార్యులు పట్టుకుంటానని మాట ఇచ్చాడని, ఆయనకు సాధ్యం కానిదంటూ లేదని, తన పాందాన్ని తిరిగి దొరికినట్లేనని అందరికీ చెప్పేశాడు. ఆయన పరివారంలో ప్రారంధం అనేవాడు ఒకడున్నాడు. బంగారు పాందాన్ని వాడే దొంగిలించాడు. జ్యోతిషాచార్యుల సంగతి వినగానే వాడి గుండెల్లో రాయి పడింది. ఆ రాత్రి వాడు సత్రం దగ్గరకు వెళ్ళి మోసగాళ్ళు ఉంటున్న గది కిటికీ దగ్గర చేరి లోపల జరిగే సంభాషణ ఆలకించసాగాడు. మనం అప్పుడే పోయి ఉండవలసింది, ఇదేమిటి చీకట్లప్పుడు దొంగ వెధవల్లాగా, నాకేమీ బాగలేదు అంటున్నాడు వక్రబుద్ధి. నన్నేమీ అనుకు, ఈ దొంగతనం వచ్చి పడుతుంది అనుకున్నామా, ఇదంతా మన ప్రారంధంగాడి పని అన్నాడు దుర్బుద్ధి. ఈ మాట వినేసరికి ప్రారంధంగాడికి గుండె అవిసిపోయింది. వాడు లోపలికి వచ్చి మోసగాళ్ళ కాళ్ళు పట్టుకుని, బాబు రక్షించండి, పాందాన్ని దొంగిలించినందుకు నా తోలు ఒలిచేస్తాను, అది ఎక్కడ దాచానో తమకు చెప్పేస్తాను, నా ప్రాణం కాపాడండి అంటూ ఏడ్చాడు. సరే, ఆ దాచిన చోటు చెప్పు అన్నాడు వక్రబుద్ధి. ప్రారంధంగాడు పాందాన్ని దాచిన చోటు చెప్పి చల్లగా తిరిగి వెళ్ళిపోయాడు. గ్రామాధికారి మర్నాడు సూర్యోదయం వేళకు వచ్చాడు. బల్లగాడులో ఉండే సావడి మెట్ల కింద పాందాన్ పాతిపెట్టి ఉన్నది, వెంటనే వెళ్ళి తెచ్చుకోండి అన్నాడు వక్రబుద్ధి గ్రామాధికారితో. గ్రామాధికారి వెళ్ళి వల్లగాడులోని సావడి మెట్ల కింద తవ్వి చూస్తే పాందాన్ దొరికింది. ఆయన పరమానంద భరితుడై జ్యోతిషాచార్యులకు 100 రూపాయల కానుక ఇవ్వటమే కాక ఆయనను ఆయన శిష్యుని తన ఇంటి భోజనానికి ఆహ్వానించాడు. మోసగాళ్ల విందు ఆరగిస్తూ ఉండగా రాజుగారి మనిషి వచ్చి గ్రామాధికారికి ఒక వార్త చెప్పాడు. అదేమిటంటే, 3 రోజుల క్రితం రాజధాని తీరపు రేవుకు 7 వర్తక ఓడలు వచ్చాయి. వాటి నిండా ఎంతో విలువైన వర్తకపు సరుకులు ఉన్నవి. ఓడలు గల వర్తకుడు రాజుగారితో ఒక పందెం వేశాడు. తాను ఒక ఇనుప పెట్టె ఇస్తానని, అందులో ఏమున్నది వారం రోజుల లోపల రాజుగారు చెప్తే తన ఓడలని రాజుగారు ఇచ్చేస్తానని, రాజుగారు చెప్పలేకపోతే రాజ్యం తనకి ఇవ్వవలసి ఉంటుందని ఆయన అన్నాడు. రాజుగారి దగ్గర కొందరు దైవజ్ఞులు ఉన్నారు. వారి మీద రాజుగారికి అమితమైన విశ్వాసం. అదీకాక ఆ 7 ఓడల సరుకు కాజేయాలని రాజుగారికి దుర్బుద్ధి కలిగింది. అందుచేత ఆయన వర్తకుడి పందెం ఆమోదించాడు. అయితే రాజుగారి దైవజ్ఞులు గుడ్లు వెళ్ళబెట్టేసి ఆ ఇనుప పెట్టెలో ఏమన్నదో చెప్పే శక్తి తమకు లేదన్నారు. 3 రోజులు అయిపోయాయి. ఇంకా 4 రోజుల్లో పందెం గెలవకపోతే రాజుగారు రాజ్యభ్రష్టుడవుతాడు. ఆయనకు కంపరం పుట్టి తన రాజ్యంలో ఉన్న గ్రామాధికారులందరికీ కబురు చేశాడు. ఎక్కడ మంచి జ్యోతిషులు ఉన్నా వెంటనే పంపమని. గ్రామాధికారి వక్రబుద్ధితో, మీ వంటి జ్యోతిషాచార్యులు ఉండగా మా రాజుగారికి ఏమీ భయం లేదు, మీరు మీ శిష్యుడు నా వెంట రండి అన్నాడు. విధిలేక మోసగాళ్ళు రాజుగారి వద్దకు వెళ్ళారు. అక్కడ వారికి రాజోపచారం జరిగింది. గడువు ఆఖరి రోజు వచ్చింది. మర్నాడు ఉదయం ఇనపెట్టెలో ఏమున్నది రాజుగారు చెప్పకపోతే రాజ్యం పోతుంది. మోసగాళ్ళు రాజుకు చెప్పలేకపోతే వాళ్ళ తలలు పోతాయి. ఈ రాత్రికి మనం పారిపోదాం అన్నాడు దుర్బుద్ధి. ఎక్కడికైనా పారిపోదాం, రాజుగారిని మనల్ని తప్పక పట్టుకుంటాడు, చాలా అవమానకరమైన చావు చావాలి, అంతకన్నా సముద్రంలో పడి ఈదుకుంటూ పోతే గుట్టు చప్పుడు కాకుండా చావవచ్చు అన్నాడు వక్రబుద్ధి.
జామ పొద్దుపోయాక ఇద్దరు సముద్ర తీరానికి వెళ్ళి సముద్రంలో దిగి ఈదుతూ పోసాగారు. కొద్ది దూరంలో వారికి ఏవో ఓడలు తగిలాయి. ఒక ఓడ నుంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. చెప్పుదాక ఆ పెట్టెలో ఏమున్నది అంటున్నది ఒక చిన్నపిల్ల. అదంతా నీకెందుకు తల్లి, పొద్దుపోయింది, వీళ్ళు పడుకో అన్నాడు ఆ పిల్ల తాత. పెట్టెలో ఏముందో చెబితే తప్ప నేను పడుకోను అన్నది ఆ పిల్ల. తెల్లారగానే బయటపడేది అనుకో. ఆ పెట్టెలో ఏముందో తెలుసా? ఇనపెట్టెలో ఒక ఇత్తడి పెట్టె ఉన్నది. ఆ ఇత్తడి పెట్టెలో వెండి పెట్టె ఉన్నది. ఆ వెండి పెట్టెలో బంగారు పెట్టె ఉన్నది. ఆ బంగారు పెట్టెలో అత్తరు సీసా ఉన్నది. నేను చెప్పానుగా, వెళ్ళి పడుకో అన్నాడు పిల్ల తాత. అతడి వర్తకుడి పెద్ద సరంగు. ఈ విషయం తెలియగానే మోసగాళ్ళు నిశ్శబ్దంగా ఎదుర్కొంటూ వెనక్కి తిరిగి వెళ్ళి తెల్లవారుతూనే రాజుగారికి ఇనపెట్టె రహస్యం చెప్పేశారు. వర్తకుడు తన ఓడలన్నింటినీ రాజుగారికి అర్పించుకున్నాడు. రాజుగారు వక్రబుద్ధిని తన ఆస్థాన జ్యోతిష్కులకు పెద్దగా నియమించాడు. ఇది మోసగాళ్లకు ఇష్టం లేదు. ఎందుకంటే ఎప్పటికైనా తమ మోసం బయటపడి తీరుతుంది. ఆ సాయంకాలం వక్రబుద్ధి రాజభవనానికి వెళ్ళి రాజుగారితో కబుర్లాడుతూ ఉండగా దుర్బుద్ధి ఏడుస్తూ వచ్చి, గురూజీ, కొంప మునిగింది, మన బస కాలిపోయింది, జ్యోతిష గ్రంథాలన్నీ అక్కడికి ఆహుతి అయిపోయాయి అంటూ బొబ్బలెక్కిన తన చేతులు చూపాడు. అయ్యో, ఇంకేముంది, నా బతుకు తెరివే పోయింది అంటూ ఏడుపు నటించసాగాడు వక్రబుద్ధి. విచారించకండి, మీకిద్దరికీ ఉన్నతమైన ఉద్యోగాలు ఇస్తాను అన్నాడు రాజు. మోసగాళ్ల ఈ ఆఖరి ఎత్తు కూడా పారింది. వాళ్ళు రాజుగారి దివాణంలో ఉన్నతమైన ఉద్యోగాలు పొంది సుఖంగా బతికారు. కథ సమాప్తం. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం చేయటం లేదండి. ఈ కథలపై మీ అభిప్రాయాలను తప్పక కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.